విశాఖలోనూ కాలుష్యం కొరలు చాటింది. గత నెల తొలి వారం నుంచి నగరంలో కాలుష్య కారకాల ప్రభావం గణనీయంగా పెరుగుతుండటంతో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. ముఖ్యంగా PM10, PM2.5 స్థాయి ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అత్యంత రద్దీ ప్రాంతమైన జీవీఎంసీ ప్రధాన కార్యాలయ భవనంపై ఏర్పాటు చేసిన అలెన్ యాంబియాంట్ ఎయిర్ క్వాలిటీ యంత్రాంగంలో గాలి నాణ్యత సూచి 300 మార్కును దాటింది. దీంతో విశాఖ జాతీయ స్థాయిలో ధూళి నగరాలు జాబితాలో చేరడం ఆందోళన గురిచేస్తోంది. నగర వాసులను కలవరపెడుతున్న గాలి కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏ స్థాయిలో ఉందో క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ప్రత్యేక పరిశీలన చట్టాలు నిర్ణయించింది. ధూళి ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ సంస్థలు ఉన్న మధురవాడ, రుషికొండ, ఆసుపత్రుల సముదాయాల్లో ఉన్న అరిలోవా, హెల్త్ సిటీ, అలాగే వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే కొమ్మది, వేపగుంట, కారుషేడు జంక్షన్, బీచ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యతను పరీక్షించనుంది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొట్టమొదటిగా చెప్పుకునే పేరు విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నంలో ప్రస్తుతం గాలి నాణ్యత కూడా పూర్తిగా క్షీణించడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితులకు దానికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి గాలి నాణ్యతను ఏదైతే గాలి నాణ్యత ఉందో దానిపైన అయితే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ సమస్య ఎక్కువగా ఉందని గమనించడానికి పొల్యూషన్ బోర్డు కంట్రోల్తో పాటు జీవీఎంసీ అధికారులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో గాలి నాణ్యత పూర్తిగా అయితే తగ్గిపోవడానికి గల కారణం అత్యధికంగా వాహనాలు రావడంతో ఈ యొక్క ధూళి కణాలు అనేది అయితే దాదాపు అత్యధికంగా పెంచుతుంది. గత 15-20 రోజులుగా ఈ యొక్క గాలి నాణ్యత అంతా కూడా పూర్తిగా కోల్పోవడంతో ఉండే విశాఖ కూడా జాతీయ స్థాయిలో అయితే కాలుష్య ధూళి కణాలు అత్యధికంగా ప్రభావం కలిగిన ప్రాంతంగా విశాఖ కూడా చేరిపోయిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఈ యొక్క మార్క్ అనేది మారుతుందని. గత ఏదైతే డిసెంబర్ నెల తొలి వారం నుంచి కూడా గాలి కాలుష్యం అత్యధికంగా కావడంతో గాలి ప్రభావం కూడా 10 నుండి 2.5 వరకు కూడా అంటే భారీ స్థాయిలో ప్రమాదకర సూచికలు ఏర్పాటు అయ్యి దాదాపు ఈ యొక్క గాలి శూన్యత అనేది ఏర్పడింది. ఎక్కడికక్కడ ఈ ధూళి కణాల ప్రభావంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి కానీ అలానే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అది భారీ బస్సులు పెద్ద బస్సులు కానీ ఇవన్నీ కూడా విశాఖ నగరం చేరుకున్నాయి. అలానే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ కానీ లోకల్లో ఏవైతే కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ఆ డిస్మెంటల్ చేసేటప్పుడు కానీ ఈ యొక్క గాలి ధూళి కణాలు ఈ ప్రస్తుత శీతాకాల సమయం కావడంతో ఈ యొక్క పైకి ఈ ఎండ తాకిడి లేకపోవడంతో ఈ యొక్క గాలి నాణ్యత కూడా పూర్తిగా కోల్పోవడం అయితే జరుగుతుంది. పూర్తిగా ధూళి కణాలకి కారణం అయితే పరిశ్రమలు, సంస్థలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోకపోవడంతోనే ఈ ధూళి కణాలు మరింత ఎక్కువగా అయితే చేరుకోవడం జరిగింది. ప్రధానంగా సౌత్ ప్రాంతం ఏదైతే ఉందో సౌత్ ప్రాంతం మొత్తం కూడా పోర్ట్ ఏరియాలో ఉన్న ఈ యొక్క మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉంటున్న పరిస్థితి ఉండడంతో పోర్ట్ ఏరియాలో ఆ దారిలో వెళ్ళాలంటేనే నిత్యం కూడా ఎంతో మంది ఆవేదన పడుతుంటారు. వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్న ప్రాంతం అయితే ఉంటుంది. దాదాపు విశాఖ నగరం అంతా కూడా 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న విశాఖ జీవీఎంసీ ప్రాంతం మొత్తం కూడా ఒక్క చోట మాత్రమే ఆన్లైన్ యూంబియాంటీ అంటే ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో అటువంటి సూచిక బోర్డు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ సూచిక బోర్డు కూడా ప్రధానంగా నీట్ గా కనిపించే పరిస్థితి కూడా లేదు. కానీ ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు ఎప్పుడైతే గాలి నాణ్యత అనేది కాలుష్యం కావడంతో ఏవైతే ప్రజలు కూడా కావచ్చు కావచ్చు ఇలా అలానే సౌత్ పోర్ట్ ఏరియాలో కూడా సూచిక బోర్డుని ఏర్పాటు చేసి మొత్తం గాలి నాణ్యత ఎటువంటి 250 నుండి 300 మార్కులు దాటిగా నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జీవీఎంసీ యంత్రాంగం కూడా ఒక్కసారిగా అప్రమత్తమై ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే దీనిపైన ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్టు ఏదైతే ప్రధానంగా విశాఖ నగరంలో పోర్టు వల్ల అత్యధికంగా ధూళికణాలు అత్యధికంగా అవడంతో పోర్టు వాళ్ళు కూడా దీనికి అలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క నాణ్యత యంత్రాలను అయితే వాళ్ళకి అందించే అంత నమోదయ్యి PM10, PM2.5 ఇతర వాయువులు శాతం ఎంత అనేది వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. నైట్రోజన్ ఆక్సైడ్తో పాటు ఈ
అత్యవసర వాయువులు పరిమితి నమోదవుతుంటే గాలి క్షీణిస్తున్న విషయాన్ని కూడా పొల్యూషన్ బోర్డు చెప్తున్నారు. గాలి నాణ్యత క్షీణించడంతో పారిశ్రామిక సంస్థల నుండి వచ్చే కాలుష్యం ఒక కారణము. అలానే ప్రధానంగా వాహనాల నుండి ఎప్పటి నుండో ఉన్న వాహనాల నుండి అయితే ఈ యొక్క గాలి నాణ్యత అంతా కూడా బయటకు రావడంతో గాలి మొత్తం కూడా క్షీణిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో నిత్యం కూడా ఎంతో మంది టూరిస్టులు ఆకట్టుకునే విశాఖ నగరం ప్రస్తుతం ఈ గాలి క్షీణిత కావడంతో మరో ఢిల్లీ నగరంగా అవుతుందేమో అని ప్రజలంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు జీవీఎంసీ అధికారులు సూచికలను ఏర్పాటు చేస్తున్నారు. సూచికలను ఏర్పాటుతో పాటు జీవీఎంసీ ప్రాంతం మొత్తం కూడా దీనికి సంబంధించి ఏవైతే ఉంటాయో గాలి నాణ్యతను పెంపొందించేందుకు నిత్యం కూడా అన్ని చోట్ల కూడా చెట్లు నాటే ప్రయత్నం కూడా చేస్తున్నారు. డివైడర్స్ ఏవైతే ఉంటాయో ఆ డివైడర్స్ మధ్యలో కూడా చెట్లు పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎక్కడికక్కడ వీటన్నింటినీ కూడా గాలి నాణ్యతను పెంపొందించేందుకైతే విస్తృత ఏర్పాట్లు చేస్తూ గాలి నాణ్యతతో విశాఖ మరో ఢిల్లీ కాకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న నగరంలో విశాఖ ముందందు వెళ్లేందుకైతే జీవీఎంసీ అధికారులతో పాటు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలానే జిల్లా యంత్రాంగం సైతం కూడా దీని అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయంగా గాలి నాణ్యతను పెంచేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.